ఈ వీడియోలో ఐఫోన్ 13 మినీని 1 అవర్ అయితే కంటిన్యూస్గా అయితే యూస్ చేయబోతున్నాను బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చెక్ చేయడానికి. ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కంప్లీట్ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అయితే కాదనమాట గైస్. అంటే 100% నుంచి 0% వరకు అని కాదనమాట. నేను 50% నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను అండ్ నేను డిఫరెంట్ అప్లికేషన్స్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. లైక్ హెవీ అని, మీడియం అని అండ్ లో లెవెల్ అని. 1 అవర్ అది కూడా చూద్దాం ఎంత బ్యాటరీ అనేది డ్రాప్ అవుతుంది అని. యాక్చువల్గా ఈ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియోస్ అన్ని నేను 100% అయితే స్టార్ట్ చేస్తుంటాను అనమాట. బట్ ది ఫస్ట్ టైం 50% నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. చూద్దాం ఏ విధంగా ఈ ఐఫోన్ 13 మినీ సర్వైవ్ అవుతుంది మన టెస్టింగ్ లో. ఇక బ్యాటరీ హెల్త్ వచ్చేసి 100% అనమాట ఈ మొబైల్ ది. నేనైతే లైట్ మోడ్ అయితే యూస్ చేస్తాను, డార్క్ మోడ్ అయితే ఆఫ్ చేస్తాను. ఇకపోతే సింగిల్ సిమ్ కార్డ్ అయితే ఉంది ఈ మొబైల్లో అండ్ వైఫై అయితే కనెక్ట్ అయి ఉన్నాను. ఇక వాల్యూమ్ వచ్చేసి 100% అయితే సెట్ చేశాను. నేనైతే ఇక్కడ టైమర్ కూడా అయితే యాడ్ చేశాను ట్రాన్స్పరెన్సీ అలాగే అక్యురసీ కోసం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ నేనైతే ఒక యూట్యూబ్ వీడియో అయితే ప్లే చేయబోతున్నాను. అది కూడా 4K అనమాట, 10 minutes. చూద్దాం ఎంత బ్యాటరీ డ్రాప్ అవుతుంది దీని తర్వాత అని. ఒకవేళ మీరు చూస్తున్న యూట్యూబ్ వీడియో HDR కాంటెంట్ కి సపోర్ట్ చేసినట్లయితే ఈ మొబైల్లో అది కూడా అయితే వాచ్ చేయొచ్చు అనమాట, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇంకా బ్యాటరీ కెపాసిటీ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ ఐఫోన్ 13 మినీ 2438 mAh కెపాసిటీ అయితే వస్తుందన్నమాట. ఇది అయితే ఓవరాల్ గా మాట్లాడుకున్నట్లయితే ఒక 1 డే మొబైల్ అయితే కాదు చాలా మంది యూజర్స్ కి. ఎస్పెషల్ గా నా గురించి చెప్పినట్లయితే నాకు కూడా అయితే ఇది 1 డే మొబైల్ అయితే కాదనమాట. కంపల్సరీగా అయితే ఛార్జ్ చేయాల్సి వస్తుంది. సింగిల్ ఛార్జ్ అయితే మాత్రం నేను కంప్లీట్ అయితే సర్వైవ్ అవ్వలేదు ఈ మొబైల్ తో. ఆల్రెడీ 10 minutes యూట్యూబ్ యాప్ యూస్ చేసిన తర్వాత బ్యాటరీ అనేది 43% అయితే డ్రాప్ అయింది అనమాట. 50% నుంచి ఇక్కడ 7% అయితే యూస్ చేసుకుంది 10 minutes వీడియో ప్లేబ్యాక్ కి. ఇంకోటి నేను ఇక్కడ నోటీస్ చేసింది ఏంటంటే మొబైల్ అయితే చాలా హీట్ అయితే అయిపోయింది అనమాట 10 minutes జస్ట్ వీడియో ప్లేబ్యాక్ చేయడం ద్వారా. ఇదైతే నేను అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. నెక్స్ట్ యూస్ చేస్తున్న యాప్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అనమాట. ఈ ఐఫోన్ 13 మినీ మనకి యాపిల్ A15 బయోనిక్ చిప్ సెట్ అయితే వస్తుంది అనమాట. ఈ మొబైల్లో మనకి ఎటువంటి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే లేదు. మీరు ఏ విధంగా అయితే ఐఫోన్ 16 సిరీస్ లో చూస్తారో ఈవెన్ అప్డేట్స్ ద్వారా కూడా యాపిల్ అయితే పుష్ చేయదన్నమాట దీనికి. బికాస్ దీంట్లో 4GB మాత్రమే ర్యామ్ ఉంది. అండ్ బై ద వే నేను యూస్ చేస్తున్న మొబైల్ స్టోరేజ్ వచ్చేసి 256GB అనమాట. సో ఒకవేళ మీరు ఎవరైనా సరే యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ వస్తాయి ఐఫోన్ 15 కైనా అనుకుంటున్నారు అంటే నో గైస్, ఐఫోన్ 16 నుంచే స్టార్ట్ అనమాట. ఆల్రెడీ 10 నిమిషాల్లో ఇన్స్టాగ్రామ్ యూస్ చేసిన తర్వాత బ్యాటరీ అనేది 40% అయితే డ్రాప్ అయింది 43% నుంచి. మొబైల్ అయితే స్టిల్ వేడిగా అయితే ఉందన్నమాట, ఎటువంటి కూల్ డౌన్ అయితే అవ్వలేదు. సో నేను అనుకున్నాను ఓకే ఈ మొబైల్ ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం, అంటే డిస్ప్లే ఆన్ లోనే ఉంటుంది, ఒక 10 నిమిషాలు పక్కన పెడదాం. సో మొబైల్ కూల్ డౌన్ అవుతుంది, అదే విధంగా బ్యాటరీ ఏమైనా డ్రాప్ అవుతుందని చెప్పి కూడా మనం చెక్ చేయొచ్చు అని. సో మొబైల్ అయితే నేను స్క్రీన్ ఆన్ చేసి ఏం టెస్ట్ చేయకుండా అయితే వదిలేసాను అనమాట. ఈ ఐఫోన్ 13 మినీలో మనకి చాలా మంచి గ్రేట్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట, ఎటువంటి కాంప్రమైజ్ అనేది లేకుండా. కానీ 2 విషయాల్లో మాత్రం ఇది కాంప్రమైజ్ అయింది అన్ని ఐఫోన్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ మినీ సిరీస్ ఎస్పెషల్ గా. ఈ 2 కాంప్రమైజ్ ఏంటంటే వెరీ బేసిక్ అనమాట ప్రతి ఒక్కరికి కూడా. అదేంటంటే ఛార్జింగ్ స్పీడ్స్ అలాగే బ్యాటరీ బ్యాకప్. నేనైతే రానున్న రోజుల్లో ఛార్జింగ్ టెస్ట్ వీడియో కూడా అయితే పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఆల్ రైట్, 10 నిమిషాలు ఇన్యాక్టివిటీ అంటే ఏం యూస్ చేయకుండా మొబైల్ పక్కన పెట్టిన తర్వాత బ్యాటరీ అనేది 39% అయితే డ్రాప్ అయింది అనమాట 40% నుంచి. సో 1% అయితే డ్రాప్ అయింది అండ్ ఆల్సో మొబైల్ కూడా అయితే కూల్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే నేను ఒక 4K 60 FPS వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను కెమెరా యాప్ యూస్ చేసి, అది కూడా బ్యాక్ కెమెరా యూస్ చేసి అనమాట. 10 minutes చూద్దాం ఎంత బ్యాటరీ అనేది డ్రాప్ అవుతుంది అండ్ ఏమైనా హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయని. 10 నిమిషాలు వీడియో రికార్డ్ చేసిన తర్వాత బ్యాటరీ అనేది 27% అయితే డ్రాప్ అయింది 39% నుంచి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎంత లాస్ అయింది అనేది. ఒకవేళ మీరు ఈ ఐఫోన్ 13 మినీ వీడియోస్ పరంగానే అంటే మీకు మోస్ట్లీ ఒక 2 hours లేకుంటే 3 hours అంతే, దాని లోపల అయితే వస్తుంది, దాన్ని మించి అయితే వెళ్ళదనమాట ఒకవేళ మీరు ఎక్కువ వీడియో రికార్డింగ్ చేస్తున్నారు అంటే. బై ద వే మొబైల్ టచ్ చేసి చూసాను, చాలా అంటే చాలా వేడిగా అయితే ఉందన్నమాట. తర్వాత నేను ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ యాప్ అయితే ఓపెన్ చేసి స్కోర్స్ అయితే టెస్ట్ చేశాను అనమాట. ఈ స్కోర్స్ అనలైజ్ అయ్యే లోపలే నేను ఈ ambient టెంపరేచర్ అయితే చెక్ చేశాను, నా చుట్టూ ఉన్నది ఎంత ఉందని చెప్పని. ఇది 21.9 degrees Celsius అయితే ఉంది. తర్వాత నేను డిస్ప్లే సైడ్ అంటే మొబైల్ డిస్ప్లే సైడ్ ఎంత ఉంది టెంపరేచర్ అని చెప్పి అది కూడా చెక్ చేశాను. అది వచ్చేసి 43.4 degrees Celsius అయితే ఉంది. 50 minutes అయితే క్రాస్ అయిపోయాం అనమాట. బ్యాటరీ అనేది 24% అయితే డ్రాప్ అయింది 27% నుంచి. నేనైతే ఈ టెస్ట్ ని కంటిన్యూ అయితే చేస్తున్నాను, ఎటువంటి స్టాప్ అయితే ఇవ్వట్లేదు బికాస్ మనం ఫైనల్ గా స్కోర్స్ కూడా అయితే తెలుసుకోవాలి కాబట్టి. ఇంకొకసారి అయితే చెక్ చేశాను ambient టెంపరేచర్ అలాగే డిస్ప్లే టెంపరేచర్ ఎంత ఉందని. ambient టెంపరేచర్ వచ్చేసి 29 degrees Celsius అయితే ఉంది. ఇక డిస్ప్లే టెంపరేచర్ వచ్చేసి 43.9 degrees Celsius అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఫైనల్ స్కోర్ ఈ ఐఫోన్ 13 మినీది. ప్రెసెంట్ వచ్చేసి బ్యాటరీ 21% అయితే ఉంది. స్టిల్ 5 more minutes అయితే ఉందన్నమాట
ఈ 1 అవర్ కంప్లీట్ అవ్వడానికి నేనైతే అమెజాన్ మ్యూజిక్ యాప్ ఓపెన్ చేసి మ్యూజిక్ అయితే ప్లే చేశాను అనమాట. ఇక్కడ సౌండ్ క్వాలిటీ అనేది చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఈ స్టీరియో స్పీకర్స్ నుంచి వచ్చిన లౌడ్నెస్ చాలా అద్భుతంగా అయితే ఉంది. నేనైతే చాలా ఇష్టపడ్డాను. ఆల్రైట్, 1 అవర్ తర్వాత బ్యాటరీ అనేది 20% కి అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టెస్ట్ స్టార్టింగ్ లో 50% అయితే ఉంది, ప్రెసెంట్ వచ్చేసి 20% అయితే ఉంది. సో టోటల్ గా 30% బ్యాటరీ అయితే డ్రాప్ అయింది అనమాట ఈ 1 అవర్ కంటిన్యూస్ మిక్స్డ్ యూసేజ్ లో. యాజ్ ఎ రివ్యూయర్ నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేశాను, బికాస్ మనకి దీంట్లో ఉన్న బ్యాటరీ కెపాసిటీ చాలా చిన్నది అండ్ చిప్ సెట్ కూడా చాలా ఫ్లాగ్షిప్ లెవెల్ కాబట్టి ఎక్కువ పవర్ అయితే కావాలి దానికి. సో మీరు కూడా మీ యూసేజ్ ని బట్టి రఫ్లీ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎన్ని హవర్స్ వస్తుందని చెప్పని. ఇన్ షార్ట్ గా చెప్పాలంటే నా యూసేజ్ కి ఒక ఇన్ బిట్వీన్ 3 to 4 అవర్స్ అయితే వస్తుంది స్క్రీన్ టైం, అంతే అనమాట. దాని మించి అయితే రాదు. అండ్ నేనైతే చెప్పాను కదా, కంపల్సరీగా 2 times అయితే చార్జ్ చేయాల్సి వస్తుంది మొబైల్ ఫోన్ ని ఒక కంప్లీట్ డే యూస్ చేయాలన్నట్లయితే. కింద కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు ఈ iPhone 13 mini బ్యాటరీ గురించి. ఇక్కడ కనిపిస్తున్న వీడియోస్ అన్ని కూడా ఈ iPhone 13 mini రిలేటెడ్ అనమాట. డిఫరెంట్ వీడియోస్ మీరు క్లిక్ చేసి చూడొచ్చు మరింత ఇన్ఫర్మేషన్ కోసం.